రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తాడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సరే, మరి రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెడతారు అని అడిగితే ముఖ్యమంత్రి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే కులగణన చేసిన తర్వాత స్థానిక ఎన్నికల్లోకి పోతామని చెప్పినటువంటి మాట ప్రభుత్వం. అయితే కులగణన విషయంలో అటు ఎస్సీ వర్గీకరణ, ఇటు బీసీ రిజర్వేషను ఈ రెండు కూడా ఖరారు అయిపోయిన తర్వాత, రెండు బిల్లులు కూడా ఆమోదం చెందిన తర్వాత స్థానిక ఎన్నికలు ఏర్పాటు చేస్తాం, స్థానిక ఎన్నికలు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టే లెక్క. అయితే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ బిల్లు మొత్తానికి ఆమోదం చెందినటువంటి అంశం. ఇకపోతే బీసీలు ఏదైతే ఉందో 42% రిజర్వేషన్లు, ఆ 42% రిజర్వేషన్లు బిల్లు మొత్తానికి కేంద్రానికి పంపించడం జరిగింది. ఇక ఆ బీసీ 42% రిజర్వేషన్లో కూడా పంచాయతీ అవుతుందేమో అనుకున్నారు, ఏది అసెంబ్లీలో. కానీ మొత్తానికి ఇరు వర్గాలు అయితే ఆ శాసన మండలిలో ఇటు పోతే అసెంబ్లీలో మొత్తానికైతే మద్దతు తెలపడం జరిగింది. అందరూ కూడా 42% బీసీ రిజర్వేషన్ల కోసం బలంగానే అందరూ కూడా మద్దతు ఇచ్చిండ్రు. ఇక దాన్ని తక్షణమే కేంద్రానికి పంపించడం జరిగింది. ఈ కేంద్రంలో ఆమోదం చెందితే మొత్తానికి రిజర్వేషన్లు ఖరారు అయిపోయినట్టే లెక్క. కానీ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ కులగణన మొత్తం తప్పేనంట. బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది అది జరగనటువంటి పని అని మొత్తానికి తేల్చి చెప్పినటువంటి కేంద్రం. ఇకపోతే అసలు ఆమోదం చెందేటువంటి పరిస్థితి లేదు. ఇక మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుండు? ఏం చెప్పిరు వీళ్ళు? స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెడతారంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాత మేము స్థానిక ఎన్నికల్లోకి పోతామని చెప్పినటువంటి మాట. అది ఉత్త మాటనే అయిపోయింది. ఇప్పుడు ఉత్తుత మాటనే అయిపోయింది. ఇక మొత్తానికి వైష్ణవ్ కేంద్ర మంత్రి చెప్పినటువంటి అంశం, ఈ తెలంగాణ రాష్ట్రంలో కులగణన ఏదైతే చేసిరో అది తప్పుడు కులగణన, అసలు ఆ లెక్కలన్నీ తప్పు. ఏదో తూతూ మంత్రంగానే బీసీ రిజర్వేషన్లు 42% అని ఒక నంబర్ తీసుకొని పోయి దాన్ని అసెంబ్లీలో పాస్ చేసి తర్వాత కేంద్రానికి పంపించడం జరిగింది. ఇదంతా తప్పుడు లెక్క అని మొత్తానికి కొట్టిపడేసినటువంటి కేంద్రం. అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎప్పుడైతే జనాభా లెక్కలు జరుగుతాయో మరి ఆ జనాభా లెక్కల ప్రకారమే ఇక మరి లేదంటే దేశవ్యాప్తంగా కూడా కులగణన చేస్తారు కావచ్చు. ఇక మళ్ళా ఇంతకుముందు ఎట్లా అయితే స్థానిక ఎన్నికలు జరిగినాయో అదే రకంగా ఇప్పుడు పెట్టాలి. ఇక రిజర్వేషన్ లేదు, మన్ను లేదు, మసనం లేదు, అయిపోయింది. రేవంత్ రెడ్డి ఏ పని చేసినా కానీ అది పూర్తిగా కొనముడతలేదు. మరి అది ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి గడియ దరిద్రమా, లేకపోతే రేవంత్ రెడ్డికి సీటు అచ్చొస్తలేదా? ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం రేవంత్ రెడ్డికి అచ్చు రావట్లేనట్టున్నది. ఎందుకంటే ఏ పని చేసినా పాపం పూర్తి కావట్లేదు. ఈ పని పూర్తి అయిపోయిందని ఆయన ఇంతవరకు కూడా చెప్పుకున్న పనే లేదు. ఏ పని మొదలుపెట్టినా సగంలోనే దెబ్బతింటుంది. అడుగు మొత్తానికి తుది ముడతలేదు పని. పాపం మరి రేవంత్ రెడ్డి చేసుకున్నటువంటి కర్మ అట్లా ఉన్నది. ఇక పంచాయతీ మళ్ళీ మొదటికే వచ్చేసింది. కేంద్రం ప్రకటనతో ఎన్నికలపైన సందిగ్ధత మొదలైపోయింది. 42% రిజర్వేషన్ల పెంపు అనేది ఏదైతే ఉందో అది అనుమానమే. ఇక దీనికి బిల్లు ఆమోదం చెందడం అనేది ఈ బిల్లును ఆమోదించడం అనేది అనుమానమే అయిపోయిందండి. ఇక మొదటికే వచ్చింది. ఇకపోతే రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు సహా ఇతర స్థానిక సంస్థల ఎన్నికల కథ మళ్ళా మొదటికే వచ్చింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు హడావుడిగా అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటి వరకు బీసీలకు అమలవుతున్నటువంటి రిజర్వేషన్లకే ఎసరు వచ్చింది. అయితే ఇప్పటిదాకా బీసీలకు రిజర్వేషన్లు ఏదైతే అమలవుకుంటూ వచ్చిందో దానికే ఎసరు వచ్చే పరిస్థితి తలెత్తింది ఇప్పుడు. ఇకపోతే అమలవుతున్నటువంటి రిజర్వేషన్లకే ఎసరు వచ్చింది. అందుకు కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనే ఇక సాక్ష్యం. కులగణన అంశం ఇక తమదేనని కూడా రాష్ట్రాలు నిర్వహించిన కొన్ని సర్వేలకు పారదర్శకత, సాధికారత ఉండబోదని కూడా కేంద్ర ప్రభుత్వం తాజాగా తేల్చి చెప్పింది. కాంగ్రెస్ సర్కారు తనకు అధికారం లేకపోయినా తెలంగాణలో ఇష్టరీతిన తప్పుల తడకగా ఇంటింటి సర్వేను నిర్వహించడమే కాకుండా అసంబద్ధమైనటువంటి గణాంకాలనే ప్రామాణికంగా బీసీ రిజర్వేషన్ల బిల్లును కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు కులగణనే చెల్లబోదని కూడా కేంద్రం చెప్పడంతో ఆ బిల్లులను కేంద్రం ఆమోదించడం ఇక అసాధ్యమని తేలింది. ఇది అంశం. ఇకపోతే స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకం. ఇక్కడ
అసంబద్ధమైనటువంటి గణాంకాలనే ప్రామాణికంగా బీసీ రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చింది. ఇప్పుడు కులగణనే చెల్లబోదని కేంద్రం చెప్పడంతో ఆ బిల్లులను కేంద్రం ఆమోదించడం అసాధ్యమని కూడా చెప్పింది. కులగణనే చెల్లబోదని చెప్పిందంట. ఇక అది అసాధారణమైనటువంటి బిల్లులు అయిపోయింది. బిల్లుల పని అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లులు ఉత్తదే అయిపోయింది. ఇక ఇష్టరీతిన అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా రాష్ట్రాల వారీగా ఇష్టరీతిన కులగణన చేస్తూ ఉన్నట. ఇంకా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, మా రాహుల్ గాంధీ కులగణన ఏదైతే చేయబోతుండో ఆ కులగణన ఏదైతే తీసుకొచ్చిండో బ్రహ్మాండంగా ఉన్నదని అక్కడ ఇక్కడ పోస్టర్లకు పాలాభిషేకాలు ఇంకా ఏమేమో చేస్తూ ఉన్నారు. ఇక స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకం. అంటే ఎలా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఎట్లా జరగబోతాయి అని ఒకటి ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. గతంలో మాదిరిగా నిర్వహణే మార్గం. అదే జరిగితే హామీకి కాంగ్రెస్ మంగళం ఇచ్చింది కదా. కులగణన ఏదైతే చేసిన తర్వాత అది బీసీ 42% బీసీ రిజర్వేషన్లు కల్పించి మేము బీసీలకు పెద్దపీట వేస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో అది మంగళం వాడినట్టే. ఇక బిల్లు ఆమోదం చెందడం లేదు కాబట్టి ఇక మంగళం అయిపోయినట్టే లెక్క. స్థానిక ఎన్నికలపైన రేవంత్ మొత్తానికి దాటవేత. 42 కోటా అమలుపై స్పందించని సీఎం. 42% కోటా ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్లు ఇక దాని మీద మాట్లాడతలేడంట రేవంత్ రెడ్డి. ఇక అయిపోయింది. ఇక అది బిల్లు కరెక్ట్గా పాస్ అయ్యేటట్లేదు. ఇక దాని గురించి మనం మాట్లాడినా మొత్తం బొక్క బొర్రల పడిపోతాం, ఇజ్జత్ పోయే కాడికి వచ్చేసిందని దాని ప్రస్తావనే తీస్తలేడంట. ఇక స్థానిక సంస్థల్లో కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఇక రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి. ఓన్లీ ఎస్సీలకు ఎస్టీలకు, బీసీలకు మాత్రం లేదు. బీసీలకు ఆ విధమైన రిజర్వేషన్లు లేవు. ఇప్పటి వరకు కేవలం ఆర్టికల్స్ 243D6 ఇకపోతే 243T6 ప్రకారం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం రిజర్వేషన్లను కల్పిస్తూ ఉన్నాయి. గతంలో లాటరీ పద్ధతిలో ర్యాండమ్గా ఎంపిక చేసే తదితర ఇక శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తూ వస్తుండగా ప్రతిసారి వాటిపై న్యాయ వివాదాలు కూడా తలెత్తడం పరిపాటిగా మారింది. బీసీలకు అమలు చేస్తున్నటువంటి రిజర్వేషన్లపైన కర్ణాటకకు చెందినటువంటి కె కృష్ణమూర్తి అట్లాగే మహారాష్ట్రకు చెందినటువంటి వికాస్ రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు పలు స్పష్టమైనటువంటి ఆదేశాలను T పేరిట పలు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. అందులో మొదటిది ప్రతి స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు ఫలితాలపైన ఇక అధ్యయనం చేసేందుకు పూర్తి స్థాయి రాజ్యాంగబద్ధమైనటువంటి డెడికేటెడ్ కమిషన్ను కూడా ఏర్పాటు చేయాలి. రెండవది జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లను ఇక స్థిరీకరించాలి. మూడవది రిజర్వేషన్లు కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ కలిపి మొత్తంగా 50% మేరకు మించవద్దు. వాటినే ఇక T అంటారు. ఇక ఆ మార్గదర్శకాలు పాటించని ఏ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయకూడదని కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది. ఆ నిబంధనలను పాటించని గుజరాత్. మొత్తానికి ఇక్కడ ఏమైందంటే ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయకూడదని కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పిందట. ఆ నిబంధనలను పాటించినటువంటి గుజరాత్ ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో ఆడ ఇష్టరీతిగా వ్యవహరిస్తూ ఉన్నది. వీళ్ళు అధికారంలో లేకపోయినా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగానే కులగణనలు చేస్తూ ఉన్నారట. వీళ్ళే బిల్లులు పంపిస్తూ ఉన్నారు కేంద్రానికి. అంత ఆగమాగం గందరగోళం చేస్తూ ఉన్నారు. వీళ్ళు పంపించిన బిల్లులంట కేంద్రం ఆమోదించాలంట. మరి ఆమోదిస్తా? కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వేరు. ఇకపోతే మహారాష్ట్రతో పాటు వివిధ రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలను కూడా దేశ అత్యున్నత స్థాయి ఇక న్యాయస్థానం రద్దు చేసింది. 42% రిజర్వేషన్ల అమలు అసాధ్యం. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన నిర్వహిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42%కి పెంచి 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ఇక కులగణన చేసే అధికారం రాష్ట్రానికి లేదని కూడా తెలిసినా కేవలం ఓట్ల కోసమే హామీ ఇచ్చింది. ఇక అక్కడితో ఆగకుండా ఆ తర్వాత న్యాయ నిపుణుల బీసీ సంఘాల మేధావులు చెప్పిన ఇక వినకుండా
ఇక అశాస్త్రీయమైనటువంటి రీతిలో కులగణన నిర్వహించింది. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు భిన్నంగా స్థూలంగా మొత్తానికి గణాంకాలను కూడా ప్రకటించింది. కులాలు ఉపకులాల వారీగా లెక్కలను వెల్లడించలేదు. ఇప్పటి వరకు సర్వే నివేదికనే బహిర్గతం చేయలేదు. ఆ అసంబద్ధమైనటువంటి గణాంకాలనే మొత్తానికి డెడికేటెడ్ కమిషన్కు అందజేసింది. ఆ గణాంకాలనే ప్రామాణికంగా తీసుకుని బీసీలకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లను కల్పించాలని కూడా సిఫారసు చేసింది. ఆ నివేదికను సర్కారు బయట పెట్టలేదు. కమిషన్ నివేదిక ఆధారంగా సర్కారు హడావుడిగా బీసీల రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి కేంద్రానికి పంపింది. కానీ కేంద్రం మాత్రం తాజాగా అందుకు విరుద్ధమైనటువంటి ప్రకటనను జారీ చేసింది. రాష్ట్రాల కుల గణనకు సాధికారత లేదని కూడా చెప్పింది. అంటే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ సర్కారు పంపిన బిల్లును కేంద్రం ఆమోదించబోదని తేలిపోయింది. ఇక వేరేసి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అందని ఇక ద్రాక్షగానే మరోసారి మిగిలిపోతున్నది. పాత రిజర్వేషన్లకు ఎసరు, మొత్తానికి పాత రిజర్వేషన్లకు కూడా ఎసరు వచ్చిందట. కాంగ్రెస్ తీరుతో మొత్తానికి ఇప్పుడు పాత రిజర్వేషన్లకు ఎసరు వచ్చి పడింది. 2019 ఇక జనవరిలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల సమయంలో సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50% దాటవద్దని కూడా స్పష్టం చేసింది. ఆ మేరకు బీసీలకు 22.79% ఎస్సీలకు, ఇకపోతే 79% ఎస్సీలకు, ఇక 20.53% ఎస్టీలకు, 6.68% ప్రకారం ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ రిజర్వేషన్లు అమలు చేసేందుకు అవకాశం ఉన్నది. కానీ ఈ పాత రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఆ మేరకు డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు కూడా తప్పనిసరి. లేదంటే మొత్తంగా బీసీలకు గతంలో అమలు చేసిన 22.79% బీసీ రిజర్వేషన్ సీట్లు కూడా జనరల్ స్థానాలుగానే మారే ప్రమాదం ఉన్నది. ఈ రకంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి తతంగానికి మొత్తానికి బీసీలకు న్యాయం జరుగుతుందేమో అనుకుంటే అన్యాయం జరిగే కాడికే వచ్చింది. గుండు సున్నా. పాత లెక్కలు కూడా తారుమారైపోయి పాత లెక్కల ప్రకారం కూడా బీసీలకు రిజర్వేషన్లు వచ్చే అవకాశం లేదంట. ఆ రకంగా అయిపోయింది. ఇవాళ ఏదో చేయబోతే ఏదో జరిగిపోయినట్టు అయింది.